గారు పెట్రోల్లో ముంచుకొని కావాలి. ఓకే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అధికార ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి దొంగ అన్నట్టుంది. ఈరోజు నిన్ను చూసుకుంటే ప్లేనరీలో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ అభియాంధ్ర అభివృద్ధి కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన వంతు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అవినీతి చక్రవర్తి అని చెప్పి ఇలా రాయటం, ఆ బుక్ని విడుదల చేయడం చాలా దారుణమైన విషయం. ఒక ప్రజలు మిమ్మల్ని చెప్పులతో చీకొట్టే వరకు మీరు ఇట్లాంటి పనులు చేస్తూనే ఉంటారు. అసెంబ్లీలో పైపులు కాస్తారు, ఇష్టం వచ్చినట్టు మెయిల్స్ పెడతారు ప్రపంచ బ్యాంక్కి, ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నారు. చూడటానికి ప్రజలు చేతులు గాలి దొరుకుకోలేరు. ముఖ్యంగా తెలుగు యువత మేము చేతులు గాలి దొరుకుకోలేని విషయంలో తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఒక పారదర్శక నాయకుడు, రాష్ట్ర భవిష్యత్తు భావితరాల కోసం కృషి చేస్తున్న నాయకుడిని పట్టుకొని మీరు విధంగా చేయడం చాలా దారుణమైన విషయం. మేము ఈరోజు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు ఉందా అని. ఎందుకంటే మీ నాన్న మీ తండ్రి ముఖ్యమంత్రి అవ్వకముందు మీ ఆర్థిక పరిస్థితితో బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ ఇప్పటికీ ఉన్నాయి. మీరు అది తెలుసుకొని మీరు ఏ విధంగా అవినీతి చేశారో రాజీ ఆఫ్ కరప్షన్ అని చెప్పి బుక్కులు కూడా వచ్చాయి మీ మీద. ఇవాళ మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి యువరాజీ ఆఫ్ కరప్షన్ అని చెప్పి. ఇప్పుడు నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా చెప్తున్నాను, అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు, చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు, చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకేమాత్రం సిగ్గున్నా వెంటనే క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు ప్లేనరీలు పెట్టుకొని పార్టీ భవిష్యత్తు గురించో రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మంచి ఆలోచించాలి. కానీ ఓ పక్కన ఉమారెడ్డి వెంకటేశ్వర లాంటి పెద్దాన్ని కూర్చోబెట్టుకున్నాం. ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన రోజా గారితో చంద్రబాబు తిట్టమని చెప్తున్నాడు, జగన్ చెప్పమన్నాడు. ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీ మహానాడు ఇట్లా జరిగింది ఎప్పుడన్నా? మేము తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించే పార్టీ. ఇంకోసారి కనుక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చిల్లర పనులు చేస్తే తెలుగు యువత చూస్తా ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా